మచిలీపట్నంలో ఘనంగా బీచ్ ఫెస్టివల్. కొవ్వూరులో వైసీపీకి షాక్. ముహూర్త సమయానికి ఆగిన పెళ్లి. ముఖేష్ అంబానీ భారీ విరాళం. ఇలాంటి మరిన్ని వార్తలను 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ముసలా బీచ్ ఫెస్టివల్ 3వ రోజు లక్షలాదిగా వచ్చారు పర్యాటకులు. మంగినపూడి బీచ్ లో అడ్వెంచర్ స్పోర్ట్స్ ను ప్రారంభించారు మంత్రి కొల్లు రవీంద్ర, శాప్ చైర్మన్ రవినాయుడు, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు. స్పోర్ట్స్ బైక్ రైడింగ్ తో పాటు పారాగ్లైడింగ్ కూడా చేశారు. ఫెస్టివల్ కు వచ్చిన పర్యాటకులతో మాట్లాడి ఏర్పాట్లు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు మంత్రి కొల్లు రవీంద్ర. బీచ్ అంతా కలిగి తిరుగుతూ ఏర్పాట్లపై ఆరా తీశారు. వైద్య శిబిరాన్ని పరిశీలించి పర్యాటకులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలన్నారు. బీచ్ కట్టడికి భారీగా రెస్పాన్స్ రావడం సంతోషంగా ఉందన్నారు. వైసీపీకి షాక్ ఇచ్చారు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారి. వైసీపీకి రాజీనామా చేసిన ఆమె టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. మున్సిపల్ చైర్పర్సన్ తో పాటు మరో 3 కౌన్సిలర్లు కూడా టీడీపీలో జాయిన్ అయ్యారు. వైసీపీని విడటం బాధగా ఉన్నా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. వ్యక్తిగత కారణాలతో పాటు కూటమి ప్రభుత్వ అభివృద్ధి పనులకు ఆకర్షితులై పార్టీ మారుతున్నట్టు తెలిపారు. ఈ విషయంలో తమపై ఎవరి ఒత్తిడి లేదన్నారు. కొవ్వూరు అభివృద్ధి కోసమే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు చైర్పర్సన్ కౌన్సిలర్లు. ప్రభుత్వ సహకారంతో కొవ్వూరు మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ముహూర్తానికి ఒక రోజు ముందు పెళ్లి ఆగిపోయింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని మేడంపల్లి గ్రామంలో మైనర్ కు పెళ్లి చేస్తున్నారని ఫిర్యాదు రావడంతో చైల్డ్ లైఫ్ అధికారులు, పోలీసులు రంగంలోకి దిగారు. మేడంపల్లికి చెందిన బాలిక అజ్మీరా అర్చనకు అదే గ్రామానికి చెందిన మలవత్ గంగాధర్ కు ఇవాళ పెళ్లి జరుగుతుందని 1098 హెల్త్ సెంటర్ కు కాల్ వచ్చింది. దీంతో అధికారులు పెళ్లింటికి వెళ్లారు. వరుడితో పాటు 2 కుటుంబాల పెద్దలను పిలిచి మాట్లాడారు. మైనర్ ను పెళ్లి చేసుకుంటే జైలుకు వెళ్లాల్సి వస్తుందని పెళ్లి కొడుకును హెచ్చరించారు. పెద్దల సమక్షంలో 2 కుటుంబాలకు నచ్చజెప్పి మైనర్ పెళ్లిని ఆపేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ ఔదార్యాన్ని చాటుకున్నారు. తాను చదువుకున్న ముంబైలోని కాలేజ్ ఐసీటీకి 151 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు. ప్రముఖ రసాయన శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఎంఎం శర్మ జీవిత చరిత్ర, డివైన్ సైంటిస్ట్ పుస్తకావిష్కరణ సభకు హాజరైన సందర్భంగా ఈ ప్రకటన చేశారు అంబానీ. ఈ మొత్తాన్ని దేనికైనా వినియోగించుకోవచ్చని తెలిపారు. 1970లో ఐసీటీ నుంచి ముఖేష్ అంబానీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు. గతంలో దీన్ని యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీగా యూడీసీటీగా పిలిచేవారు. ప్రొఫెసర్ శర్మకు గురుదక్షిణగా ఐసీటీకి 151 కోట్ల విరాళం ఇస్తున్నట్టుగా అంబానీ ప్రకటించారు.